మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించారు. సాధారణ ప్రజానీకానికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఉండవల్లి నుండి మంగళగిరి వెళ్లేందుకు రోడ్డు అందుబాటులోకి వచ్చింది. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువ ఉన్న మార్గాలపై గతంలో రాకపోకలు నిలిపివేశారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సీతానగర్ నుండి రేవేంద్రపాడుకు కాలువకట్ట మార్గంలో వెళ్లేవారు. ప్రజల ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం ఆ మార్గంలో బ్యారికేడ్లు తొలగించి రాకపోకలను అనుమతించింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగిపోయాయి. సాధారణ ప్రజానీకానికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఉండవల్లి నుండి మంగళగిరి వెళ్లేందుకు రోడ్ అందుబాటులోకి వచ్చింది. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువన ఉన్న మార్గాలపై గతంలో రాకపోకలు బంద్ అయ్యాయి. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సీతానగర్ నుండి రేవేంద్రపాడుకు కాలువకట్ట మార్గంలో వెళ్లేవారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఆ మార్గంలో బ్యారికేడ్లు తొలగించి రాకపోకలకు అనుమతించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ ఫోన్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఎంత సమయం కలిసి వస్తుంది ఈ రోడ్డు అందుబాటులోకి రావడంతో? కృపా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ తీసేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డును కూడా ఫ్రీగా వదిలేశారు. మొత్తం ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లిలో ఉన్నటువంటి ఆ క్యాంపు కార్యాలయం ఆ దగ్గర ఉన్నటువంటి ఆ రోడ్డునంతా కూడా బ్లాక్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ అంశాలు, అదే విధంగా వివిఐపీల ఆ ప్రాంతానికి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేసి మొత్తం ఆ మెయిన్ రోడ్డు దగ్గర చెక్ పోస్ట్ చేసి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించేవారు. అయితే ముఖ్యమైన ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఆ రోడ్డు అంతా కూడా సాధారణ ప్రజానీకానికి అనుకూలంగా ఉండాలనేటువంటి అంశం పట్ల అక్కడ చెక్ పోస్ట్ ను కూడా తొలగించారు. ఆ రోడ్డు అంతా కూడా ఫ్రీగా సాధారణ ప్రజానీకానికి వెళ్లేదానికి అనుమతించారు. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్ళడానికి ఆ రోడ్డు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. గతంలో మంగళగిరి ఆ ఉండవల్లి ఆ తాడేపల్లి ఆ ప్రాంతం నుంచి వెళ్ళాలంటే అక్కడ నుంచి మొత్తం ఆ మెయిన్ రోడ్డుకు వచ్చి అటు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. ఇది షార్ట్ కట్ లో ఉన్నటువంటి రోడ్డు అవ్వటం వల్ల దీన్ని ఇప్పటి వరకు కూడా గడిచిన 5 సంవత్సరాలుగా ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ రోడ్డు ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా తొలగించిన నేపథ్యంలో సాధారణ ప్రజానీకం కూడా తాడేపల్లి నుంచి అటు మంగళగిరికి వెళ్ళడానికి ఆ మార్గం సులభమైందని చెప్పుకోవచ్చు కృప.